హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లో తెలుగు. మోగ్లీ 2025 2 hours 40 minutes రన్ టైంతో వచ్చిన మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ మూవీ బేసిక్ లైన్ వచ్చేసరికి ఒక ఎస్ఐకి అమ్మాయిలంటే చాలా పిచ్చి. వాళ్ళని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వాళ్ళ వీక్నెసెస్ అలాగే వాళ్ళు చేస్తున్న జాబుల్లో నుంచి లొసుకులు తెలుసుకొని వాళ్ళని బలవంతంగా అయినా సరే లొంగ తీసుకుంటాడు. అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక మనిషి ఈ మూవీలో ఉన్న హీరోయిన్ ని ఇష్టపడడం జరుగుతుంది. ఆమెను సొంతం చేసుకోగలిగాడా లేదా అనేది ఒకవైపు చూపించడం జరుగుతుంది. ఇంకో సైడ్ వచ్చేసరికి అలాగే హీరో వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన వాళ్ళ ఫాదర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మోగ్లీ తను కూడా ఎప్పటికైనా సరే పోలీస్ కావాలని అనుకుంటాడు. అలాగే తనకి మూవీస్ లో వర్క్ చేయడం కూడా ఇష్టంగానే ఉంటుంది. సో రెండు వైపులా ప్రయాణిస్తున్న అతనికి హీరోయిన్ కలవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది సక్సెస్ అయిందా లేదా, ఆ లవ్ స్టోరీకి ఎస్ఐ ఏ విధంగా అడ్డుపడ్డాడు, ఆ ఎస్ఐ నుంచి వీళ్ళిద్దరు ఎలా తప్పించుకోగలిగారా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. అలాగే ఈ మూవీలో మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించారండి. వైవా హర్ష ఈ మూవీలో మంచి క్యారెక్టర్ చేయడం జరిగిందండి. మోగ్లీకి ఫ్రెండ్ క్యారెక్టర్ గా వైవా హర్ష నటించడం జరిగింది. తన యాక్టింగ్ వచ్చేసరికి చాలా బాగా చేశారండి. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండ్ గానీ ఎమోషన్ సీన్స్ లో గానీ చాలా బాగా సెట్ అయిందండి వాళ్ళిద్దరికి బాండింగ్. ఈ మూవీలో ఎస్ఐ క్యారెక్టర్ గా చేసిన బండి సరోజ్ కుమార్ గారి యాక్టింగ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఆయన పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా పీక్ గా ఉంటుంది. కొన్నిసార్లు మనం మూవీలో కనెక్ట్ అయిపోయి ఏంట్రా బాబు ఇంత వరస్ట్ గా ఉన్నాడు అని మనం అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అంత యాక్టింగ్ బాగా చేశారు. అంటే రియల్ గానే తిట్టుకుంటాం అసలు మనకు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పి. హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా బాగానే చేసిందండి. ఈ మూవీలో డమ్ అండ్ డఫ్ ఆవిడ ఎక్స్ప్రెషన్ తోనే బాగా చేయడం జరిగింది. మిగతా ఆర్టిస్టులు చూసుకుంటే అందరూ బాగా చేశారండి. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ కూడా బాగానే ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉందండి. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. ఫైనల్ గా ఈ మూవీ ఎవరు చూడొచ్చు అంటే ఒక ట్రూ ఫ్రెండ్షిప్ అలాగే ఒక మంచి లవ్ స్టోరీని చూద్దాం అనుకునే వాళ్ళు మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.